దక్షిణాది రాష్ట్రాల నుంచి విత్తనం వ్యవసాయానికి చాలా ముఖ్యమైందన్నారు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ప్రస్తుతం కల్తీ విత్తనాలు, బీటీ విత్తనాలు పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలోని పాలకులు వ్యవసాయానికి అనుకూలంగా లేరని చెప్పారు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్లోని హకా భవన్లో దేశ రైతుల సంఘాల ఆధ్వర్యంలో జన్యు మార్పిడి పంటలు, రైతు సంఘాల దృక్పథం అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, దేశ రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. విత్తనం వ్యవసాయానికి చాలా కీలకమైంది. ఆ రోజులలో మనం ఎప్పుడు కూడా బజార్లో విత్తనాలు కొనుక్కున్న సందర్భాలు లేవు. మనమే విత్తనం తయారు చేసుకొని భద్రంగా పెట్టుకొని వర్షాకాలం కంటే ముందు మృగశిర కార్తెలో విత్తనం వేయడానికి తయారుగా ఉండేవాళ్ళం. రాను రాను దేశంలో అనేకమైన మార్పులు రావడం వల్ల విత్తన కంపెనీల ద్వారా విత్తనాలు కొంటున్నాం. అందులో అనేకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం. కల్తీ విత్తనాలు, ఇందాక కవిత గారు చెప్పినట్టుగా బీటీ విత్తనాలు, ఇవన్నీ ఒక్కసారి మనం అధ్యయనం చేసుకుంటే ఈ సమాజంలో ఎందుకు ఈ బలవంతమైన జన్యు మార్పిడి పంటలపైన మన పైన ఒత్తిడి పెడుతున్నారు అనేది చాలా విచారకరమైన విషయం. ఎవరైతే వాడకందారులు ఉన్నారో ఈరోజు వాడకందారులలో చాలా చైతన్యం వచ్చింది. తను బజారుకు పోయి కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా కొంటున్నాడు. వాళ్ళ నుంచి కూడా ఒక మాట, ఈ జన్యు మార్పిడి పంట ఎంత ప్రమాదకరమైంది అని చెప్పడానికి కూడా అక్కడి నుంచి కూడా ఒక వాయిస్ వస్తే, ఒక నినాదం వస్తే కేంద్ర ప్రభుత్వం దానిపైన ఒత్తిడి పెరుగుతుందనే మాట మనవి చేస్తూ, ఎక్కడైతే జన్యు మార్పిడి పంటల విషయంలో ఉద్యమం జరిగి సఫలీకృతమైనమో మళ్ళీ మీరు ఇదే ప్రాంతానికి రావడం నిజంగా రెండవ దఫ. మీరు పోరాడిన ఈ పోరాటం తప్పకుండా మనం జయం దిశగా పోతాం. మనం అందరం కూడా యునైటెడ్గా ఉండి అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా ఈరోజు రైతుకు వెన్నెముకగా మనం ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. We want Government of India to formulate a policy on genetically modified crops. So all this meeting is only to pressurize government to formulate a policy. So in that context, we are discussing many issues, including the recent Supreme Court judgment. So in India, Indian agriculture is under pressure for long from outside forces, from international forces, and they are trying to set the agenda on what Indian agriculture should be. I think that threat is increasing every year. Every time there is a crisis which is